అందరికీ వెడ్నెస్డే వ్లాగ్ పెట్టానండి. వెడ్నెస్డే మా ఇంట్లో అయిన సంఘటనలన్నీ తీసి నేను మీకు వ్లాగ్ పెట్టాను. ఆ రోజు మా టిఫిన్ అయితే బ్రెడ్ ఆమ్లెట్. చెప్తాను కదండి, ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగాలేదని అదిగో మా వారు మా తోడుకోళ్ళ పాపకి నానికి తీసుకొని వెళ్తున్నారు హాస్పిటల్కి. తనకు కూడా ఫీవర్గా ఉంది, డాక్టర్ చూపించి తెద్దామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నారు. ఈలోగా అయితే నేను కూరలు అవి తెచ్చిచ్చారు కదా, కూర మటన్ అయితే నేను కత్తిపెట్టుతో కోస్తానండి. ఏదన్నా వెజిటేబుల్స్ ఏమన్నా నేను కత్తిపెట్టుతోటే కోస్తాను. ఏంటో మరి మీరు పాతకాలం అనుకుంటారా మరి ఏమనుకుంటారో నాకైతే తెలీదు. నేనైతే కత్తిపెట్టనైతే వదలనండి. ఏం పనన్నా కింద కూర్చొని శుభ్రంగా కత్తిపెట్టుతో కోస్తాను. సరే, నానికి హాస్పిటల్ నుంచి తెచ్చేసి మా వారైతే రెయిన్ కోట్ కొనుక్కున్నారు. రెయిన్ కోట్ అయితే తనది పాడైపోయిందంట, అది అడుక్కున్న వాళ్ళకి ఇచ్చేసారు. కొత్తది కొనుక్కున్నారండి. కొత్తది కొనుక్కుంటే చాలా బాగుంది కలర్, అది అయితే నాకు నచ్చింది. ఉంచమని చెప్పాను, ఫోల్డ్ చేసి పెట్టేస్తుంటే ఉంచమని చెప్పాను నేనే, అంటే మీకు చూపిద్దామని పెట్టాను. అయితే బాగుంది. డిమార్ట్లో కాదు, బస్ స్టాండ్లో ఎక్కడో తీసుకున్నారట, బాగుంది. ఇటు సైడ్ మా కిచెన్లోనైతే ఇక అవుతున్నాయండి. చికెన్ అయితే బాయిల్ అవుతుంది. చికెన్కి మిక్స్ చేసింది, అదంటే ఉల్లిపాయలు అవన్నీ కలిపి మిక్స్ చేసింది ఉంది. ఒక పక్క నుంచి కూర కూడా అవుతుంది. నేను ఇలాగా బెంగళూరుకి వెళ్ళానండి సెకండ్ రౌండ్కి. క్లాత్స్ అవి ఎలాగున్నాయి ఏంటి చూద్దామని. క్లైమేట్ ఇలా ఉంటే పసాలు వెళ్ళి చూడాలనిపిస్తుంది. అన్నీ చక్కగా పెట్టుకొని ఉంచుకున్నామండి. ఎప్పుడు వర్షం పడితే కిందకి దిగి మళ్ళీ అన్నీ సర్దుకోవాలి, పెట్టాలి. మళ్ళీ ఈ క్లాత్స్ అన్నీ ఎక్కడే వెళ్ళినదో పెద్ద టాస్క్ మాకు. అక్కడ చూడండి, అక్కడ క్లాత్స్ అన్నీ శుభ్రంగా అడబెట్టున్నాం. అంటే ఇటు సైడ్ అయితే కంఫర్ట్లో నానబెట్టినాయి కదా, మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి మేము పెండకుండా అలాగా పెండకుండా అలా వదిలేస్తామండి. అదిగో అలా పెట్టేసి చక్కగా బట్టలన్నీ ఆరబెట్టాను. ఇటు సైడ్ అయితే అన్నీ అంటే అంత ఇంపార్టెంట్ క్లాత్స్ అవి ఇటువైపు ఇంపార్టెంట్ క్లాత్స్ ఆరబెడతాము. అటు సైడ్ నెక్స్ట్ ఇటు సైడ్ అనమాట, కిటికీ వైపు అన్ఇంపార్టెంట్ క్లాత్స్ లాంటివి ఎండబెడతాము. ఎందుకంటే అటు సైడు ఐరన్ తీగలు ఉంటాయండి, వాటితో అయితే జంగది అంటుకుంటుంది. వర్షాకాలం అప్పుడు ఇంకా ఎక్కువ జంగది అంటుకుంటుంది. మా పిల్లలు అయితే ఇంకా గోలు పెట్టేస్తారు మా క్లాత్స్ అవి పాడు చేస్తారని. అందుకని అంత అన్ఇంపార్టెంట్, అంత పెద్దగా యూజ్ అవ్వలేనివి ఇటు సైడ్ ఆరబెట్టుకుంటాం. మొత్తానికి ఏవో అలా అలా ఆరుతున్నాయండి. మాకు ఇంకా వర్షం పడితే మాత్రం ఇంకా అటు ఇటు తిరగడమే అయిపోతుంది మాకు. ఇదిగోండి, ఇక్కడ చికెన్ని ఇందాక చూపించాను కదా, అది గ్రైండ్ అవుతుంది. ఇది చికెన్ బాయిల్ చేసింది కదా, అటు సైడ్ నుంచి చికెన్ ఎక్కించారు. ఇలాగ మా వారేంచి టీ కూడా పెట్టమన్నారు. స్నానం చేసుకుంటాను, డ్యూటీకి టైం పడుతుంది, వచ్చేస్తుంది కాల్బుక్ వస్తుంది అన్నారు. తనకైతే టీ పెట్టాను. అవుతుంది చికెన్, మటన్ అవుతుంది. చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇటుపక్క చారు ఇప్పుడే ఎక్కించానండి, ఇంకా మరుగైతే రాలేదు. అయితే కుక్కర్ అయితే 2 విజిల్ వచ్చింది, ఫుల్ సిమ్లో పెట్టేసా. చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది. ఆ తర్వాత మేము ఈలోకి ఇవన్నీ సెటప్ అయ్యేటప్పుడు నేను ఇక్కడ అలా నించొని ఇక్కడ ఒక వర్కౌట్ ఎలా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ సామాన్లు అలా సర్దేస్తే అక్కడ గ్యాస్ దగ్గర పని కూడా అయిపోతుంది. ఎంతంటే మేము హౌస్ వైఫ్స్ కదండి, ఒక పెట్టకి 2 దెబ్బలు అన్నట్టు. జరిపిన 5 మినిట్స్లో అన్ని పనులు అయిపోతే కొంచెం ఫ్రీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, దీని మీద ఉంటాను. అందుకంటే నేను మరీ లేజీ అండి. చికెన్ ఫ్రై కూడా అవుతుంది, చారు కూడా ఇంకా మరగాలి. చారు ఫుల్ సిమ్లో పెట్టేస్తాను, నేను ఎప్పుడు హైలో పెట్టను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం ఆ డిషెస్ అన్నీ రెడీ అయిపోయి మొత్తానికి చికెన్ ఫ్రై అయిపోయింది. ఇదైతే చారు వేడివేడిగా పొగలు వస్తుంది చూడండి. ఆ తర్వాత ఇది మటన్ అండి, అది నెక్స్ట్ ఇంకొక మటన్ పక్కన అది వైట్ రైసు. ఇటు సైడ్ ఈ వైట్ కుక్కర్ ఉంది కదా, ఇది నిన్న కొంచెం మిగిలిన అన్నం వేయించి ఓవెన్లో పెడుతుంటే ఏటవుతుందో ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుంది, అందువల్ల కుక్కర్లో ఎక్కిస్తాం. అది నిన్న ఉన్న అన్నం. నెక్స్ట్ ఎగ్స్, పిల్లలకి ఆమ్లెట్స్ కావాలంటే ఆమ్లెట్, ఉక్కురు కావాలంటే ఉక్కురు, వాళ్ళకి ఏంటి నచ్చితే అది. అలాగైందండి. మా భోజనాలు అవి కంప్లీట్ అవ్వడానికి ఒక్కసారి టైం చూడండి, అక్కడ 3:35 అవుతుంది. ఇప్పుడు ఈ 3:35కి మేము చారబడి ఏదో ఒక్క నిమిషం చారబడతాం. నిద్ర వచ్చిందంటే ఏదో ఒక 10 మినిట్స్ అలాగే, కానీ ఇంకా అసలు పడుకోము. ఈ టైంలో నేను నాకు కావాల్సిన నా ఎర్నింగ్ యాప్స్ అవి చూసుకుంటాను, ఏమన్నా చూసుకుంటాను మొబైల్లోని.
ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ అవి అప్లోడ్ అవి ఎలా చేయాలి, ఏ వీడియో పెట్టాలి, రోజుకి ఏ వ్లాగ్ పెట్టాలి, ఏ షార్ట్ పెట్టాలి అనే ఆలోచనలోనే ఉంటాను. అలాగా ఇలా చూస్తూ చూస్తూ మా టైం అయితే 5:30 అయిపోతుందండి. 5:30కి లెగిస్తాం. సాయంకాలం మా మనది అయితే ఇదిగోండి మోమోస్ తెచ్చాడు. మా పిల్లలకి అందరికీ ఇగో మోమోస్ ఇలా సర్వ్ చేసి పెట్టేస్తున్నా. వాళ్ళైతే తినేస్తున్నారు. నన్ను తినమన్నారు కానీ నాకు జ్వరంగా ఉందండి. అసలు ఒంట్లో అయితే బాగాలేదు. అలాగే తిరుగుతున్నాను కానీ టాబ్లెట్ వేసుకొని ఇగో కొంచెం మా పిల్లలు అయితే అగో మోమోస్ తింటున్నారండి, ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ట్యాబ్లో చూసుకొని మరి ఎంజాయ్ చేస్తున్నాడు మా చిక్కిగాడు. నాటి పిల్లవాడు. ఇంకా నాకోసమని పాలు పెట్టుకున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకున్నారు. అత్తయ్య టీ పెట్టేసుకున్నారు. ఇంకా గారెలు అవి ఏవో తెచ్చుకున్నారు, తింటున్నారు. నాకు అసలు ఏం తినబుద్ధి లేదండి. ఒంట్లో అయితే బాగాలేదు కదా, అందుకని నేను ఏం చేశానంటే కొంచెం పాలు మరబెట్టుకొని, మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు, డ్యూటీకి వెళ్ళిపోయారు. తను 3 o'clock వెళ్ళారు తన డ్యూటీకి. నాకైతే కొంచెం పాలు పెట్టుకున్నాను. జలుబుగా ఉంది కదా, గొంతది బాగా. ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాను, నా గొంతు కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? నేను ఈ వీడియో వెడ్నెస్డే వీడియో, నేను థర్స్డే, ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఒక్క నిమిషం, ఫ్రైడే ఇగో 5:11 అవుతుంది. థర్స్డే 5 o'clockకి నేను మెట్ల మీద వచ్చి వ్లాగ్ చెప్తున్నానండి మీకు. నాకంటే ఒక పాలు పెట్టుకున్నాను. పాలు అవి బాగా మరిగిన తర్వాత కొంచెం అవేంటి మిరియాలు అంటారు కదా, మిరియాలును కొంచెం పసుపు వేసుకుంటే తాగితే కొంచెం రిలీఫ్ ఇస్తుందని దాని మీద ఒక 2 బిస్కెట్స్ తినేసి టాబ్లెట్ వేసుకుందామని నేను మనబెట్టుకుంటున్నాను. నా జలుబు అయితే ఇంకా తగ్గలేదండి. ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అది పెట్టేసి హాస్పిటల్కి వెళ్తాను. నేను చూస్తాను ఈవినింగ్ ఫీవర్గా ఉంటే మాత్రం హాస్పిటల్కి వెళ్తాను. ఫీవర్ లేకపోతే మాత్రం జలుబుకి ఇంకా అసలు పట్టించుకోను. మరుగుతున్నాయండి. బాగా మరిగిన తర్వాత కప్పులో వేసుకొని తాగుదామని నేను ఇంకా డిసైడ్ అయ్యాను. ఇంకా నా ప్రీ వీడియోస్ కూడా మీరు కొంచెం చూడండి. చూసి నేను షార్ట్స్ కూడా పెట్టాను. చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాగా మరిగిన తర్వాత కొంచెం కప్పులో వేసుకొని బిస్కెట్ అది ఒక 2 మేరీ బిస్కెట్స్ అంటే ట్యాబ్లెట్ కోసం. నాకైతే సాయంకాలం ఏం తినబుద్ధి లేదు, లేకపోతే సాయంకాలం కంపల్సరీ మేము ఏదో ఒక స్నాక్ తింటామండి. స్నాక్ ఏమైనా తిన్నామంటే ఇంక రాత్రికి ఫుల్గా ఎత్తి పెట్టేస్తాను. అటువంటి పాలు అయితే మరుగుతున్నాయి. ఎంత మరిగినా సరే మిరియాల పాలు కదండి, బాగా మరిగితే బాగుంటుంది. అందుకని నేను ఇది అలాగా స్టే చేసి ఉంచాను మీకోసం. ఈలోగా నేను ఏమైనా విషయాలు మీకు చెప్పవచ్చని. చూసిన వాళ్ళు తప్పకుండా నాకు నచ్చితే మాత్రం గ్యారెంటీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ నేను బాగా పెడుతుంటానండి. కొంచెం రెస్పాండ్ అవ్వండి. చూసి బాగా పాలు మరిగిన తర్వాత కొంచెం వడకడదామని చూస్తున్నాను. నేను చాలా వీడియోస్ కూడా పెట్టాను, వ్లాగ్స్ పెట్టాను, షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత దీని రిలేటెడ్ వీడియోస్ కూడా పెట్టాను, Day 1, Day 2, Day 3 అని చెప్పేసి. మొత్తానికి నా పాలైతే అయిపోయి ఇదిగోండి. నేను పాలైతే వేసుకొని నేనైతే హాల్లోకి వస్తానండి. బ్రహ్మముడి సీరియల్ అవన్నీ వాచ్ అయిపోతున్నాయి. పాలు తెచ్చుకున్నాను. పాలు బిస్కెట్ తీసి టాబ్లెట్ వేసుకున్నామని అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఒక 8 వరకు అక్కడే స్పెండ్ చేస్తాను. కప్లో వేసుకుంటానండి. కప్లో వేసుకున్న తర్వాత కొంచెం బాబోయ్ షుగర్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చండి. నాకు అసలు ఇవి తాగాలంటే చాలా చిరాకు, కానీ ఏం చేస్తామండి, ఒంట్లో బాబోతే ఎలాగ తప్పదు. ఆల్రెడీ టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను. ఎన్ని చేసుకున్నా జలుబు అనేది